పార్టీ లైన్ దాటవద్దు. చెప్పిన మాట వినకపోతే చర్యలు మామూలుగా ఉండవు. సిఎల్పి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. ఏదైనా సమస్య ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడాలి, అంతేకాని సపరేట్ మీటింగ్లు బహిరంగ విమర్శలు చేయవద్దని తేల్చి చెప్పారు. అందరికీ ఒకే రకమైన ఆలోచన ఉండదు, కానీ ఎవరి ఆలోచనలు వాళ్ళు నచ్చినట్లు బహిరంగంగా వ్యక్తపరిస్తే ఇక పార్టీ లైన్ అని చెప్పుకోవడానికి ఏమి ఉంటుందని ప్రశ్నించారు. సమస్యలు ఉన్నప్పుడు చర్చలతో సరిదిద్దుకోవాలని సూచించారు. పాలనపరమైన సమస్యలుంటే జిల్లా మంత్రి లేదా ఇన్ఛార్జ్ మంత్రితో సమస్యలు చెప్పుకోవచ్చని చెప్పారు. పార్టీలో ఇష్యూ ఉంటే పిసిసి చీఫ్ లేదా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తో మాట్లాడవచ్చని తెలిపారు. అవసరమైతే తనతోనే ఏదైనా సమస్య చెప్పుకోవచ్చని అన్నారు. ఒకవేళ తనతో చెప్పుకోలేని విషయాలు ఉంటే హైకమాండ్ దృష్టికి కూడా తీసుకువెళ్ళొచ్చని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు క్లాస్ స్పీకరు సీఎం. ఇన్ని మార్గాలు ఉండగా నచ్చినట్టు మీటింగ్లు పెట్టుకుని సభలో నోటికొచ్చినట్టు మాట్లాడితే పార్టీతో పాటు మాట్లాడిన వారికి కూడా నష్టం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఓ పార్టీలో ఉన్నామని ఆ పార్టీకి ఒక లైన్ ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు ఆయన. సీక్రెట్ మీటింగ్లపై దీపాదాస్ మునిషి కూడా సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య గ్యాప్ ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇక క్యాడర్ తో ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉందని చెప్పారు. ఇది పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదని ఆమె వార్నింగ్ ఇచ్చారు. లోకల్ బాడీస్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయన్న విషయం గుర్తుందా లేదా అని ప్రశ్నించారు. ఒకరితో ఒకరికి పొంతన లేకపోతే స్థానిక సంస్థల్లో ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయి అర్థం చేసుకోండి అని హెచ్చరించారు. 10 ఏళ్ల ఇబ్బందులు కేసులు భరిస్తే అధికారంలోకి వచ్చామని ఏడాది తిరగక ముందే ప్రజల్లో పలచన పడితే ఎలా అని నిలదీశారు. మరోసారి రహస్య సమావేశాలు పెడితే చర్యలు కఠినంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ వేదికలపై 4 గోడల మధ్య మాట్లాడుకోవాలని సూచించారు. లోకల్ బాడీస్ ఎన్నికల్లో 90% పైగా పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాంగ్రెస్ ఖాతాలో పడాలని టార్గెట్ పెట్టారు. 42% బీసీలకు దక్కాల్సిందేనని అన్నారు. ఏడాది క్రితం కాంగ్రెస్ నేతలంతా ఒక మాట మీద ఉన్నారని మళ్ళీ అదే పరిస్థితి రావాలని దీపాదాస్ మునిషి సూచించారు. ఒక నెలలో ఎందుకు ఇన్ని సమస్యలు వచ్చాయో అర్థం కావడం లేదని అన్నారు. తీన్మార్ మల్లన్న, అనిరుద్ రెడ్డి సీక్రెట్ మీటింగ్, రాజగోపాల్ రెడ్డి కామెంట్స్, కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ లో పోల్ ఇవన్నీ ఒకే నెలలో రావడం జాతీయ నాయకత్వం కూడా సీరియస్ గా ఉందని ఆమె అన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని సూచించారు.